సో మంచిది, ఒక చిన్న వాక్య భాగం మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడినటువంటి మాటలు రాయబడ్డాయి. ఆ 9వ వచనంలో పర్టికులర్గా ఒక గ్రూప్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు అందులో కనపడతాయి. ఆ హెచ్చరిక ఎవరికి ఇస్తున్నాడట సొలొమోను? యవ్వనుడా అన్నమాట ఫస్ట్ వర్డ్లో మనకు కనబడుతుంది. అంటే ఎవరికి హెచ్చరిక? యవనస్తులైన వారికి ఇవ్వబడే హెచ్చరిక అన్నమాట. బైబిల్లో అన్ని ఏజ్ల వాళ్ళకి అవసరమైనటువంటి మాటలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించి ఉన్నాయి, యవనస్తులకు సంబంధించి ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి, స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు ఉన్నాయి. అందరికీ సంబంధించినటువంటి హెచ్చరికలన్నీ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచ్చిన భాగము ముఖ్యంగా యవనస్తులను ఉద్దేశించి మాట్లాడిన మాట. యవ్వనుడా అన్న మాటని ఉపయోగిస్తూ ఉన్నాయి. ఎందుకు పర్టికులర్గా సొలొమోను యవనస్తుల కోసమే ఈ యొక్క హెచ్చరికను ఇవ్వాల్సి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ యవ్వన కాలం అనేది మానవుని యొక్క జీవితం అంతట్లో కూడా చాలా శ్రేష్టమైనది అన్నమాట. యవ్వన బలము అనేది చాలా గొప్పదట. యవ్వన కాలంలో మనం ఏదనుకుంటే అది చేయగలుగుతాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. ఎలా బ్రతకాలి అని అనుకుంటే అలా బ్రతకగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఈ టైంలో మనకి బలం ఎక్కువగా ఉంటుంది. బైబిల్లో ఒక వచన భాగం ఉంటుంది ఏంటంటే, యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని అంటాడు. ఆ యవనస్తుల చేత తన అంబుల పొదిని నింపుకొనిన వాడు గొప్పవాడవుతాడట. ఎందుకనంటే ఆల్రెడీ ఒక బలవంతుడు, ఆ బలవంతునికి బాణములు ఇవ్వబడ్డాయి అనుకోండి, ఆ బలవంతుడు ఏం చేస్తాడు? తన గురిని ఈజీగా ఛేదించగలుగుతాడు. అలాగే ప్రతి యవనస్తుడు కూడా బలమైనటువంటి బాణముగా ఉండగలుగుతాడట. ఏ పనినైనా చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ టైంలో చాలా బలం ఉంటుంది. ఒక పక్క ఉడుకు రక్తము, ఇంకొక పక్క ఆవేశాలు, తొందరపాటు నిర్ణయాలు, ఇలాంటివి కూడా ఈ యంగ్ ఏజ్లో మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి. ఆవేశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదైనా చేస్తాం, ఏదైనా సాధించగలుగుతాం, ఎక్కడికైనా మేము వెళ్ళగలుగుతాం. ఈ విధమైనటువంటి ఆతృత మన లైఫ్లో ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఏజ్ పైన పడ్డదనుకోండి, కొంచెం లైఫ్ చల్లబడుతుంది అన్నమాట. కండిషన్స్ చూస్తాము, ప్రాబ్లమ్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తాము. కానీ యంగ్ ఏజ్లో ఏం బాధ్యతలు ఉండవు మనకి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. ఈ టైంలో ఫ్యామిలీకి సంబంధించిన బరువు బాధ్యతలు ఏవి మన మీద ఎవరు పెట్టరు. కాబట్టి ఇక మనకి ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన లైఫ్లో. మనకేమి పెద్దగా టెన్షన్స్ అనేవి ఏవి మన లైఫ్లో ఉండవు అన్నమాట. అలా ఉండకపోయేటప్పటికి మనం ఎటు పడితే అటు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. యేసు ప్రభు కూడా పేతురును ఉద్దేశించి ఒక మాట మాట్లాడతాడు అన్నమాట. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ వచనంలో అక్కడ పేతురుని అడుగుతాడు. ఆ పైనుండి వచనాలు మీరు చూస్తే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. పేతురు సమాధానం ఇస్తాడు, అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. మళ్ళీ రెండోసారి యేసుప్రభు అదే మాట అడుగుతాడు. మళ్ళీ ఆన్సర్ చేస్తాడు. థర్డ్ టైం మరలా అడిగితే పేతురుకి కాస్త ఆ మాటికి అడిగేటప్పటికి ఇబ్బంది అనిపించిందట ఆయనకి. వెంటనే పేతురు అంటాడు, ఏమో ప్రభు నీకే తెలుసు కదా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు కదా అని అంటాడు. ఆ మాట అన్న తర్వాత యేసుప్రభు ఆయనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ టైంలో యేసుప్రభు పలికిన మాట ఏంటనంటే, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళగలుగుతావు, కానీ నువ్వు ముసలివాడైనప్పుడు నీకు ఇష్టం లేని చోటికి జనులు నిన్ను మోసుకొని పోవుదురు అని అంటాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పే మాట ఏంటి? యవన కాలంలో నీకు ఇంకెవ్వరి సహాయం అవసరం లేదనిపిస్తుంది, ఎవరితోటి మనకి పనేం లేదులే అని అనిపిస్తుంది, ఎవరి అవసరత లేదు, మనకు ఎవరికి సంబంధం లేదు, నేను ఎలాగైనా బ్రతకగలుగుతాననేటువంటి ఆవేశం కూడా మన లైఫ్లో ఉంటుందన్నమాట. కానీ లైఫ్ ఎప్పుడు కూడా ఇదే ఏజ్ తోటి కంటిన్యూ అవ్వదు. అందుకే యేసుప్రభు అంటాడు, యవన కాలంలో నీకు నచ్చిన స్థలానికి నువ్వు పరుగులెట్టగలుగుతావు, ఎందుకంటే ఆ బలం నీకు ఉంటుంది కాబట్టి అని అంటాడు. ఈరోజు మన లైఫ్లో కూడా
మనం యవ్వన వయసులో ఉన్నప్పుడు మనం కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏది చేయాలో అది చెయ్యం, సమ్టైమ్స్ ఏది చేయకూడదో అది చేసేస్తూ ఉంటాం. ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు సరిగా తెలియదు. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అవి నష్టపోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలా ప్రతి దాంట్లో ఆవేశం ఎక్కువగా మనం కనపరుస్తూ ఉంటాం. అందుకే ఆ సొలొమోను చెప్తున్న మాటలన్నీ కూడా ఒక యవ్వనుడిని ఉద్దేశించి చెప్తున్నాడట. యవ్వనుడా అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, యవ్వనస్తుల లైఫ్లో ఇన్ని లక్షణాలు ఉంటాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మెయిన్గా హెచ్చరికలు వాళ్ళకి మొదట ఇవ్వవలసి వస్తుంది అన్నమాట. కొంచెం ఏజ్ పెరిగింది అనుకోండి, వాళ్ళు ఇంత ఆవేశంగా పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది, దాంతో ఒక ఆలోచన కూడా వారి జీవితంలో ఏర్పడుతుంది. ఏ ఆలోచన లేని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వయసు ఏదనంటే యవ్వన కాలమే అన్నమాట. మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్లో నుండి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఈ సమస్యలను మన జీవితంలోనికి రాకుండా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, మనకున్న ఒకే ఒక ఆధారము దేవుని వాక్యం యొక్క గైడెన్స్ ఒక్కటే మన లైఫ్ని పర్ఫెక్ట్గా మనం లీడ్ చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ టైంలో ఎవరిని చూసినా చాలాసార్లు మనము రాంగ్ చాయిసెస్ చేసుకుంటూ ఉంటాం. ఈ టైంలో కొంచెం రాంగ్ చాయిసెస్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో మన లైఫ్లో చాలా టైం ఆ రాంగ్ రూట్లో వెళ్ళిపోయి అది వేస్ట్ అయిపోతుంది కూడా. మరి పర్ఫెక్ట్ చాయిస్ మనకు రావాలంటే ఎట్లా వస్తుంది? సమాజంలో వీళ్ళని చూసి వీళ్ళని ఫాలో అయిపోతే మనకు సరిపోతుంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీకు తెలిసిన మీ సర్కిల్లో? వీళ్ళని చూసి ఫాలో అయిపోతే సరిపోతుంది అనేది మనకి ఏం టెన్షన్ ఉండదు, మనం సక్సెస్ అయిపోతాం అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీ లైఫ్లో, మీకు తెలిసిన వాళ్ళు మీ సర్కిల్లో? ఎవరు లేరు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అప్పుడే మంచి వాళ్ళగా అనిపిస్తారు, అప్పుడే వాళ్ళ నేచర్ మారిపోతుంది. అప్పుడే వీళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తారు, అప్పుడే వాళ్ళ లోపాలు మన దాకా తెలుస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో కొద్దిసేపు ఈయన మంచోడు అనుకుని ఒకరిని ఫాలో అవుతాం. మళ్ళీ ఆయనకి ఏదో లోపాలు ఉన్నాయని తెలియగానే మళ్ళీ వదిలిపెట్టేసి వచ్చి ఇంకొకరిని పట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళతో ఇంకా కొంచెం టైం జర్నీ చేస్తాం. మళ్ళీ ఆయన ఏదో పొరపాట్లు చేశాడని ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వస్తాం. మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటాం, మళ్ళీ ఇంకో కొంత ట్రావెల్ చేస్తాం. మళ్ళీ అక్కడ ఏదో సమస్య వచ్చిందని మళ్ళీ వదిలేసి వస్తాం. జీవితం అంతా కూడా ముందుకి వెనక్కి అక్కడనే లైఫ్ ఉంటుంది తప్ప ఆ బోర్డర్స్ దాటి ముందుకు వెళ్ళడానికి మనకి పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి పర్ఫెక్ట్ గైడెన్స్ ఎక్కడి నుండి దొరుకుతుందనంటే దేవుని వాక్యం ఒకటే. మీకు బైబిల్లో యవనస్తుల యొక్క జీవితము సరిగా కట్టబడటానికి అవసరమైన హెచ్చరికలన్నీ దీంట్లో ఉన్నాయి. సామెతలు చదవండి, యవనస్తుల గురించి సొలొమోను అద్భుతంగా చెప్తాడు. ప్రసంగి గ్రంథం చదవండి, దాని గురించి ఎన్నో వివరాలు రాయబడ్డాయి. ప్రతి గ్రంథంలో మన లైఫ్ని మనం సరిగా కట్టుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సూచనలు దీంట్లోనే ఉన్నాయి. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టేసి మిగతా అందరినీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. అలా అయ్యే దగ్గరనే మన లైఫ్ని మనమే మిస్గైడ్ చేసేసుకుంటున్నాం. అట్లా కాకుండా సరైన వాక్య భాగాన్ని మనం ఫాలో అవ్వడం నేర్చుకోగలిగితే మన లైఫ్లో మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎప్పటికీ కూడా రావన్నమాట. అందుకే యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము అని అంటాడు. అంటే ఏమైనా చెయ్యి, నీకు ఒక ఆప్షన్ ఉంది అని అంటాడు. ఎందుకంటే ఈ యవ్వన వయసులో యవ్వన బలాన్ని ముగ్గురు కోరుకుంటారట. మొదట సాతాను కోరుకుంటాడు. ఎందుకనంటే వాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి. నెక్స్ట్ దేవుడు కూడా కోరుకుంటాడు, మన ద్వారా దేవుని ఉద్దేశములను నెరవేర్చుకోవడానికి. నెక్స్ట్ మూడవది లోకం కూడా కోరుకుంటుందట, అంటే వాళ్ళ అవసరాలను తీర్చుకోవటానికి. ఈ ముగ్గురు మన యవ్వన బలాన్ని ఎక్కువగా ఇష్టపడతారట. దేవుడు కూడా యవ్వన కాలంలో మనం ఆయన కాడి మోయాలనేది దేవుని యొక్క ఆశ. బైబిల్లో రాయబడిందిగా, యవ్వన కాలంలో ఆ కాడిని మోయగలిగిన వాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అన్నమాట. కానీ యవ్వన కాలంలో మనం దేవుని కొరకు ఏమైనా పని చేయాలనే ఆలోచన మనకు వస్తుందా? సహజంగా మనం లైఫ్ అంతటిని ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఈ టైంలో అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, ఇంకెక్కడ ఎంజాయ్ చేయాలి, మనం ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి, మన యవ్వన బలాన్ని దేవుడు కోరుకోవడానికి గల ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళ అవసరం లేదని కాదు. బట్ యవ్వనస్తులు మిగతా వయస్సుల వాళ్ళన్నిటికంటే కూడా ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దేవుని కొరకు బలమైన కార్యములను వాళ్ళు చేయగలుగుతారు.
అందుకే దేవుడు యవన కాలాన్ని కోరుకుంటాడట. యవన కాలమందు దేవుని కాడిని మోయటము నరునికి మేలు అని అంటుంది వాక్యం. అందుకే ప్రతి యవనస్తుని దేవుడు ఆ టైంలో పట్టుకోవడానికి, ఆ టైంలో వారిని తన పని కొరకు వాడుకోవడానికి ఇష్టపడతాడట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ వయసులో ఆ అగ్ని బలమును చల్లార్చగలిగారు? యంగేజ్లో. దానియేలు సింహముల నోళ్లను ఏ వయసులో మూయించగలిగాడు? యూత్, యంగేజ్లో. యోసేపు ఐగుప్తులో గొప్పవాడిగా ఎప్పుడు తీర్చబడ్డాడు? ఆ వయసులోనే. యేసు ప్రభు ఏ ఏజ్లో ఎక్కువగా పరిచర్య చేశాడు? 30 దాటిన తర్వాత, ఆ లాస్ట్ 3.5 years అన్నమాట. అంటే చాలా మంది మనకి యవన కాలంలో బలమైన కార్యములు చేసిన వాళ్ళు కనబడతారు. అలాగే మిగతా వాళ్ళు పనికిరారా అని అంటే అలా అని కాదు. కానీ మిగతా వయసులో వాళ్ళకంటే కూడా యవనస్తులకి దేవుడు ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తాడు అన్నమాట. అందుకే దేవుడు కూడా యవనస్తులను కోరుకుంటాడట. నెక్స్ట్ రెండవది ఏంటనంటే, సాతాను కూడా యవనస్తులనే కోరుకుంటాడు. ఎందుకంటే ఈ టైంలో ఆలోచన లేకుండా అజ్ఞానంగా పనులు చేసేది, ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకునేది యవన కాలంలోనే అన్నమాట. అందుకే సాతాను మనతోటి ఏం చేపిస్తాడనంటే, పొరపాటు పనులన్నీ చేసి మన యవ్వన కాలం అంతా కూడా నాశనం అయిపోయేటట్టుగా సాతాను మనతోటి అనేక రకాల పనులను చేయించడానికి ఈ యంగేజ్లోనే మనల్ని కోరుకుంటాడట. కరెక్ట్ ఏజ్ అనమాట ఇది, వాడి కొరకు మనం ఉపయోగపడడానికి. అందుకే ఈ టైంలోనే మనల్ని కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఈ టైంలో అసలు దేవుడు అన్న మాట మన ఆలోచనలోనికి రానివ్వం. మనం ఎప్పుడు లోకంలో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఉంటాం, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలనుకుంటూ ఉంటాం, వాళ్ళ వీళ్ళని స్టైల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అదేదో గ్రేట్ అనుకుంటాం మనం. కానీ మనకు తెలియకుండానే సాతాను మన లైఫ్ని డ్యామేజ్ చేసేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కాదు. అలా అర్థం కాకుండానే చాలా కాలం మన లైఫ్ని అట్లానే లీడ్ చేసి మనమే పాడు చేసేసుకుంటాం. సాతాను మన యవ్వన కాలం అంతటిని వృధా చేసేసాడు అనుకోండి, ఇక తర్వాత మనం దేవుని కొరకు పని చేయడానికి మనకు టైం దొరుకుతుందా? వన్స్ మనం జాబ్కి అటెండ్ అయిపోయినాక, మన స్టడీస్ కంప్లీట్ అయిపోయి మనం జాబ్లో పడ్డాం అనుకోండి, దేవుని కొరకు పని చేయడానికి మీకు అంత టైం ఉండదు. ఎందుకంటే మీ కంపెనీస్లోనే మీ బలం అంతటిని వాడేస్తారు వాళ్ళు. ఇక మీరు వచ్చి దేవుని కొరకు పని చేసేంత టైం ఎక్కడ ఉంటుంది? ఛాన్సెస్ ఉండవు. కొంచెం మ్యారేజ్ ఏజ్కి వచ్చారనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంట్లోని చూసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి బాధ్యతలను చూసుకోవాలి, మళ్ళా జాబు ఆ బాధ్యతలను చూసుకోవాలి. ఇవన్నీ చూసేటప్పుడే లైఫ్ అంతా సగం అయిపోతుంది. ఇక మళ్ళీ దేవుని కొరకు మనం టైం కేటాయించి దేవుని పని చేయాలనుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉండవు. ఇక్కడనే అలసిపోతాం. మనం అలసిపోయేటప్పటికి ఇంకా దేవుని కోసం మనం ఏం చేస్తాంలే, అవ్వదులే అన్నట్టుగా దేవునికి మెల్లగా దేవుని ఉద్దేశాలకి దూరం అయిపోతాను. అందుకే సాతాను అలాంటి వాళ్ళు ఎవరిని పెద్దగా ఫోకస్ చేయడు. ఈ టైంలో మనల్ని ఫోకస్ చేస్తాడు. మన శ్రేష్టమైన టైం అంతటిని వేస్ట్ చేసేసి మనల్ని లోకంలో బిజీ చేసేస్తాడు అనమాట. చేయాల్సిన టైంలో దేవుని కొరకు ఏమి చేయకపోతే తర్వాత చేద్దామని అనుకునే టయానికి చేయడానికి మన దగ్గర ఏమీ టైం దొరకదు, అవకాశాలు కూడా దొరకవు అన్నమాట. అంతెందుకు ఇప్పుడున్న కాస్త 35-40 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూడండి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆరోగ్యాలు సహకరించట్లేదు. చిన్న ఏజ్లో నుండి రకరకాల అనారోగ్యతలు అన్నమాట. అన్ని సమస్యలే, ఎవరి బాడీస్ వాళ్ళకి సహకరించట్లేదు. కాసేపు మోకాలు వేయాలంటే శరీరం సపోర్ట్ చేయట్లేదు, ఉపవాసాలు ఉండాలంటే శరీరం సపోర్ట్ చేయట్లేదు. కొంచెం దూరం ప్రయాణం చేసి పరిచర్య చేసి వద్దామనంటే ఒక్క ట్రిప్ వెళ్ళి రాగానే బాడీ డేలా అయిపోతుంది అన్నమాట. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి మన బలం ఉడికిపోతుంది కనుక దేవుని కొరకు మనం అనుకునేది ఏది కూడా చేయలేము. అందుకే సాతాను బెస్ట్ టైం అంతటిని మన లైఫ్లో వేస్ట్ అయిపోయేటట్టుగా చేస్తాడట. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, లోకం కూడా మన యవ్వన కాలాన్ని కోరుకుంటుందట. మీరు జాబ్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారు కదా, గూగుల్లో కానీ వెట్ వెల్త్ న్యూస్లో కానీ అట్లా వచ్చేటప్పుడు ప్రతి జాబ్కి కూడా ఏజ్ లిమిట్ ఒకటి ఇస్తారు. మంచి శాలరీ ఇస్తారు వాళ్ళు, మంచి జాబు ఆ పోస్టులు చెప్తారు వాళ్ళు. కానీ కింద ఇగో ఈ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అని అంటారు. 60 years ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లో నన్ను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వండి అంటే నాకు ఎవరైనా ఇస్తారా? ఎవరైనా కోరుకుంటారా అలాంటి వాళ్ళని? అది రిటైర్మెంట్ ఏజ్ అన్నమాట. ఇక ఈ ఏజ్లో నువ్వు నాకేం పనికి వస్తా, నాకు అవసరం లేదని. మరి ఎవరు కావాలయ్యానని కంటే యంగేజ్లో ఉన్న వాళ్ళు నాకు కావాలి. ఎందుకు? ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా పని చేయగలుగుతారు, బాగా కష్టపడగలుగుతారు. ఏజ్ పైబడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఈవెన్ లోకంలో రాజకీయ నాయకులైనా అంతే, యవనస్తులు ఎక్కువగా కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ టైంలో ఆవేశంతో వాళ్ళు ఏమైనా చేస్తారు. వెళ్ళి యవనస్తులు ఎవరైనా కొట్టగలుగుతారు, గొడవలు పెట్టుకోగలుగుతారు,
అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టగలుగుతారు. అందుకే రాజకీయ నాయకులు కూడా యవనస్తులనే కోరుకుంటారట. లోకంలో ఉన్న ఎవరైనా అంతే, యవనస్తులనే కోరుకుంటారు. మిగతా వాళ్ళతోటి వాళ్ళకి అంత అవసరం లేదు, వాళ్ళకి అంత ఉపయోగపడలే అనుకుంటారు అన్నమాట. వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత పక్కకి ఇసిరి పాడేస్తారు. సమాజము ఇప్పుడు అలా మారిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని కోరుకుంటున్నా ఎవరి బలవంతము మన లైఫ్లో ఉండదు. మన ఇష్టంతోటి మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చగలం. ఇప్పుడు సాతాను మన ఎవరి కాలని కోరుకున్నాడు అన్నంత మాత్రాన బలవంతంగా మనల్ని లాక్కుని వెళ్ళగలుగుతాడా మన ఇష్టం లేకుండా? దేవుడైనా అంతే, లోకమైనా అంతే. జాబ్ ఆఫర్ చేయగలుగుతారేమో, బట్ బలవంతంగా తీసుకెళ్ళి కంపెనీలో కూర్చోబెట్టలేరు కదా. సాతాను మనల్ని ఆకర్షించగలుగుతాడేమో పాపం కోసం, కానీ మన చేత బలవంతంగా పాపం చేయించలేడు కదా. దేవుడు కూడా తన ప్రాముఖ్యతను తెలియజేస్తాడేమో యవన కాలంలో, బట్ మన చేత బలవంతంగా పరిచర్య చేయించాడు కదా. సో ఆపర్చునిటీ మనది, అందరూ కోరుకుంటారు, బట్ నువ్వెవరిని కోరుకుంటున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకే మంచి వాటిని కోరుకోగలగాలి, ఆ మంచి వాటిని మనము చేయగలగాలి. ఈ యవన కాలంలో సరి అయిన దాన్ని మనం చూస్ చేసుకోకపోతే లైఫ్లో చాలా వాటిని మనం కోల్పోవలసి వస్తుంది. నేను కొన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అట్లా అటెండ్ చేసేటప్పుడు చాలామంది మాట్లాడటో తెలుసా, అయ్యా ఇంకా మా ఏజ్ అయిపోయింది, ఇక మేము పెద్దోళ్ళం అయిపోయాం, ఇప్పుడు మేము దేవుని కోసం అంతగా ఏమీ చేయలేము, ఇంకేమైనా చెయ్యాలని అనుకుంటే యవనస్తులే చేయాలి, ఇక మీతోటే అవుతుంది పరిచర్య, ఇంకొక తరాన్ని మీరు నడిపించగలగాలి అని చెప్పి చాలామంది పాస్టర్స్ మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు నేను విన్నాను. అంటే అర్థం ఏంటి? మేము చేయగలిగినంత వరకు మేము చేసాం, మా టైం లిమిట్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా చేస్తే మీరు చేయాలి. ప్రతి యవనస్తుడి దగ్గర నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడంటే. అందరూ కోరుకుంటారు మనల్ని, బట్ నువ్వెవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నావు అది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటాడు, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నీకు ఎలా నచ్చితే అలా ఉండు, నీకు ఎలాంటి కోరిక అనిపిస్తే అట్లా బ్రతుకు, నీకు ఏం చేయాలనిపిస్తే అట్లా చెయ్యి, ఎంజాయ్ చెయ్యి అని అంటాడు. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో అంటాడు, అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీకు అంత ఫ్రీడమ్ ఉంది, అన్నీ చేయగలగడానికి అవకాశం ఉందా అని చెప్పి అన్నీ చేస్తామా మనం? అన్నీ చేయం కదా, ప్రతిదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మీకు కొన్ని విషయాలు చెప్తాను, అందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒక ఆలోచన చేయండి. సహజంగా మనం ఎప్పుడు సెలక్షన్లో బెస్ట్ చేస్తాం కానీ, బట్ దాన్ని మనం మన లైఫ్లో వేస్ట్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బెస్ట్ సెలెక్ట్ చేస్తాము, బట్ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు వేస్ట్ వాటిని అన్నిటినీ యూజ్ చేస్తాం. ఉదాహరణకి హేట్, ద్వేషము, లవ్, ప్రేమ, ఈ రెండూ కూడా ఈ యవ్వన వయసులో మనకు ఉంటాయి. ఎదుటి వాళ్ళని చాలా తొందరగా హేట్ చేస్తాం, అట్లాగే ఎదుటి వారిని తొందరగా ప్రేమ కూడా చూపిస్తాం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు మనకి? హేట్ బెస్టా, లవ్ బెస్టా? ప్రభు చెప్పిన మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము, శత్రువును కూడా ప్రేమించు అని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తాము? సాధ్యమైనంత వరకు ఈ టైంలో అందరినీ ద్వేషించడానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే ఈ టైంలో మనకు ఎలా ఉంటుందని అంటే, నేను అన్నింట్లో పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ మనకు ఎక్కువగా ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎదుటివారు అందరూ కూడా దోషులు అనే ఆలోచనని పుట్టిస్తూ ఉంటుంది అన్నమాట. సాతాను కూడా ఎంత తెలివైనోడనంటే, మనల్ని అందరి నుండి దూరం చేయడానికి ఎదుటివారి పైన మనలో ఒక ద్వేష భావాన్ని పుట్టిస్తూ ఉంటాడట. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు, ఏదో చిన్న చిన్న మాట వచ్చింది, వెంటనే ఇద్దరు డివైడ్ అయిపోతారు. ఇంకా ఆ రోజు నుండి వాళ్ళ ఇద్దరికి మాటలు ఉండవు, స్నేహం ఉండదు, వాళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ కంటిన్యూ కాదు, అయిపోయింది, ఇద్దరిని విడగొట్టేశాడు కదా సాతాను. ఒకవేళ అదే ప్లేస్లో దైవికమైన ప్రేమను మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. రెండు మన కళ్ళు ఎదుట ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. బట్ ఆ రెండింటిలో ఏది మన లైఫ్కి బెస్టో, దేనిని బట్టి మన జీవితాలను బట్టి దేవుడు ఆనందించగలుగుతాడో దాన్ని మనం చూస్ చేసుకోగలగాలట. అప్పుడే మన లైఫ్ని మనం పర్ఫెక్ట్గా లీడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. కానీ ఈ టైంలో మనకు తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా ఎదుటి వాళ్ళని తప్పు పట్టేస్తూ ఉంటాం, తొందరగా ఎదుటి వాళ్ళని ద్వేషించేస్తూ ఉంటాం. నేను అంటాను,
భూమి మీద పర్ఫెక్ట్ అయిన వాళ్ళని ఒకళ్ళని తీసుకురండి. ఒక యవ్వనస్తుడు ఒక ఆయన అంట ఒక చర్చ్లో పాస్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళాడట. పాస్టర్ గారు, నేను మన చర్చ్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అని అన్నాడు. ఏమైంది బాబు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎక్కడైనా జాబ్ వచ్చిందా, లేకపోతే వేరే స్టేట్కి ఏమన్నా వెళ్తున్నారా, షిఫ్ట్ అయిపోతున్నారా ఏమన్నా అని అంటే, లేదు పాస్టర్ గారు అన్నాడు. మరి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు అని అంటే, ఏం లేదు పాస్టర్ గారు, మన చర్చ్లో ఎవరు పర్ఫెక్ట్గా లేరండి, అందరూ లోపాలు కలిగిన వాళ్ళే. ఒక ఆయన ఒక తప్పు చేస్తాడు, ఇంకొక ఆయన ఇంకో తప్పు చేస్తాడు, అసలు ఎవరు కరెక్ట్గా ఉన్నారు చెప్పండి సంఘంలోని, అందుకని నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అని అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నారట, బాబు అందరూ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఆలోచన మంచిదే, బట్ భూమి మీద ఇంకెవరు పర్ఫెక్ట్ గారు. ఒకవేళ అలాంటి పర్ఫెక్ట్ అయిన చర్చ్ ఏదన్నా ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, ఆ పర్ఫెక్షన్ అది కూడా పోగొట్టుకుంటుంది అని అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన పర్ఫెక్టా? ఈయన పర్ఫెక్ట్ కాదు, కానీ ఒక పర్ఫెక్ట్ అయిన చర్చ్లోకి ఈయన వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు దానికున్న గుణం అది కూడా పోగొట్టుకున్నట్టే కదా. పాస్టర్ గారు అన్న మాట ఏంటనంటే, ప్రపంచంలో ఏ చర్చ్ పర్ఫెక్ట్ కాదు, ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, అందరిలోని లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఒకరిలో ఉన్నాయి, ఇంకొకరిలో ఉండకపోవచ్చేమో. కాబట్టి ఎవరైతే అందరం పర్ఫెక్ట్ కాదు అన్న ఉద్దేశాన్ని వారి హృదయంలో జ్ఞాపకం ఉంచుకోగలుగుతారో వాళ్ళు ప్రేమకు మాత్రమే చోటునివ్వగలుగుతారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ప్రేమ అనేక దోషములను కప్పును అన్న మాట ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మరి రెండింట్లో మన లైఫ్ని ప్రశాంతంగా ఉంచగలిగేది ఏంటిది? ద్వేషమా, ప్రేమనా? ప్రేమ కలిగినోడు ప్రశాంతంగా ఉంటాడు. ద్వేషం కలిగినోడు రాత్రులు పడుకోలేడు, ఏది తినలేడు, ఏ పని చేయలేడు, ఎక్కడ నెమ్మది కలిగి ఉండలేడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ద్వేషము ఆయనను మాటి మాటికి గాయపరుస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ మనకి? ఎనిమీసా, ఫ్రెండ్సే? అయితే ఇప్పుడు మీకు ఎనిమీస్ ఎక్కువ ఉన్నారా, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? ఎనిమీస్. ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? ఎనిమీస్ లేరా మీకు ఎవరు? నిజంగా మీరు మంచోళ్ళే. అయితే ఎనిమీస్ లేరంటే మంచోళ్ళే. అస్సలు ఒక్కళ్ళు కూడా లేరా? లేరా అని అంటే క్వశ్చన్ మార్క్ పడుతుంది మళ్ళీ మన లైఫ్లో. చాలాసార్లు మనకి ఫ్రెండ్స్ కంటే కూడా ఎనిమీస్ ఎక్కువ ఉంటారు మనకి. ఎందుకు ఎనిమీస్ ఎక్కువ ఉంటారో తెలుసా? అందరితోటి మనం ద్వేషం కలిగి ఉన్నాం అనుకోండి, మరి అందరూ మనకి శత్రువులుగానే మారతారుగా. ప్రేమ కలిగిన వాడితో అందరూ ప్రేమగానే ఉంటారు. కానీ అన్ని విషయాల్లో మనము ఎదుటివారిని ద్వేషిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఎక్కువగా శత్రువులే పెరుగుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఎవరి మీదైనా ఒకరిని, ఇప్పుడు సంపత్ ఉన్నాడు అనుకోండి, సంపత్లో నేను ఏదైనా ఒక తప్పు పట్టుకున్నాను, ఏ బాబు నువ్వు ఇట్లా చేసినావు ఎందుకు, ఇలా చేయకుండా అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు సంపత్కి ఏమనిపిస్తుంది? అరే ఆయన నా తప్పు పట్టుకున్నాడు కదా, రేపు నేను ఆయన తప్పు పట్టుకుంటాను, ఆయన ఏం తప్పు చేయడా, ఆయన దొరకడా? ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో ఆయన ఏ దృష్టిలో దాన్ని వెతుకుతాడు? మంచి వెతుకుతాడా, చెడు వెతుకుతాడు? ఇప్పుడు నేను ఎంత మంచి చేసినా దాని మీద ఆయన ఫోకస్ చేయలేడు, ఎందుకంటే నా మీద ఒక ద్వేషం ఉంది. ఎనిమి. ఇప్పుడు నాకు ఆయన ఎనిమి అనేటప్పటికీ నాలో ఉన్న తప్పులు పట్టుకుని నన్ను బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాడే తప్ప నాలో ఉన్న మంచిని ఫాలో అవడానికి ఇష్టపడాడు. ఇలా చాలా విషయాల్లో మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి ఎనిమీస్గా బిహేవ్ చేస్తారన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పైకి అందరూ మంచోళ్ళే ఉండొచ్చేమో, బట్ పైకి మంచిగా ఉన్న ప్రతివాడు మంచోడని కాదు. కొన్నిసార్లు లోపల వాళ్ళకి ద్వేషభావాలు కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరము ప్రేమ కలిగిన వాళ్ళమే. యథార్థంగా మనస్సాక్షిని అడగండి, మనస్సాక్షి నాకు అసలు ఎవరి మీద ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవా, అంటే మీన్స్ కోపము కానీ ద్వేషం కానీ ఏం లేవా నాకు అని అడగండి. మీ మనస్సాక్షిని ఏం లేవని చెప్పనివ్వండి, చెప్పమనండి చూద్దాం దాన్ని. మనస్సాక్షిని చెప్తుంది. అసలు మన మనస్సాక్షి ఒప్పుకుంటుంది? అట్లా ఛాన్సెసే లేవు. ఎందుకనంటే ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని ఏదో ఒక కారణాన్ని బట్టి మనం ద్వేషిస్తూనే ఉంటాం. వాళ్ళు చేసింది మనకు నచ్చదు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని అనుకోండి, వీళ్ళేంటి అన్నింట్లో మనల్ని డామినేట్ చేస్తున్నారు అని అనుకో. అట్లా కొన్నిసార్లు పెద్ద ద్వేషం అని అంటే ఏదో కత్తులు కట్టర్లు పెట్టుకుని యుద్ధాలు చేయం, ఓ పొడుచుకుని చంపేసుకునేంత ద్వేషాలు ఏమి ఉండవు. కానీ చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళని కొంచెం సైడ్కి పెట్టేయడం, వాళ్ళ మీద కొంచెం ద్వేషాన్ని కనపరచటం, వ్యతిరేకించటం, ఇలాంటివి కూడా వస్తాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద నెంబర్ అయినా కౌంట్ స్టార్ట్ అయ్యేది 1 నెంబర్తోటే. ఎంత పెద్ద శత్రుత్వం అయినా స్టార్ట్ అయ్యేది చిన్న చిన్న విషయాలతోటే. అర్థమవుతుందా? సో ఆ చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఫ్రెండ్స్ కాస్త ఎనిమీస్ అయిపోతారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే లై అండ్ ట్రూత్. బెస్ట్ వన్ ఏది? అబద్ధమా, సత్యమా? సత్యమే మంచిది కదా.
బట్ మనం ఏం చూస్ చేసుకుంటాం? అబద్ధాన్ని చూస్ చేసుకుంటాం. ఒక రోజులో 10 సార్లు నేను నిజం చెప్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక రోజులో 10 సార్లు నేను నిజం చెప్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయకూడదు లేదు. పోనీ ఒక రోజులో 10 సార్లు అబద్ధం చెప్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. బెస్ట్ ఏమో సత్యము అని మనం అన్నాం, కానీ బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామా, వేస్ట్ సెలెక్ట్ చేసుకున్నామా? బెస్ట్ ఏదో మనకు తెలుసు, కానీ మన లైఫ్లో మాత్రం ఆ బెస్ట్ని మనం ఫాలో అవ్వట్లేదు. అబద్ధాలు మన ఏజ్లో చాలా ఈజీ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి చిన్నదానికి అబద్ధం. గుర్తుపెట్టుకోండి, అబద్ధం అనేది మన దృష్టిలో తప్పు కాకపోవచ్చేమో, కానీ అబద్ధము చేసే ప్రమాదం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాలుక మన శరీరం అంతట్లో చిన్న అవయవమే, కానీ ఇంత పెద్ద శరీరాన్ని తీసుకువెళ్ళి అది నరకాగ్నిగుండంలో పడేయగలుగుతుంది. ఒక పెద్ద అడవిని తగలబెట్టాలంటే ఒక అగ్గిపుల్ల సరిపోదా? అలాగే ఈ పెద్ద శరీరాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేయడానికి ఈ చిన్న నాలుక చాలట. నాలుకతోటి ప్రతి దినము ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని అబద్ధాలు మాట్లాడతామో. అంటే మన దృష్టిలో ఎదుటి వాడి దగ్గర అబద్ధం ఆడేసుకుని మనల్ని మనం కవర్ చేసేసుకున్నాం, మనల్ని మనం మంచోలుగా ప్రూవ్ చేసుకున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక టైం వస్తుంది, అందుకే అన్నాడు, అయితే వీటన్నిటినీ బట్టి నీవు తీర్పులోనికి వచ్చేదామని గుర్తుపెట్టుకో అని అంటాడు. అంటే ఎందుకు అనాల్సి వస్తుందన్నమాట? ఈరోజు తప్పించుకుంటావేమో, బట్ రేపు తప్పించుకునే ఛాన్సెస్ నీ లైఫ్లో ఉండనే ఉండవు. అందుకే లై అండ్ ట్రూత్, ఈ రెండింటిలో ఏది మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు అబద్ధం మాట్లాడేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు అబద్ధాలు. ఈరోజుతో నలుగురు ఎదుట నీతిమంతుడివో నీతిమంతురాలు అయిపోయావు, బట్ రేపొద్దున దేవుని జడ్జిమెంట్లో ఈ నలుగురే ఉండరు, అక్కడ ప్రపంచం అంతా అక్కడనే ఉంటుంది. అప్పుడు దేవుడు మన నేర చరిత్ర అంతా తీసి బయట పెడతాడట. ఇప్పుడు నలుగురికే తెలుసు నిజం, మనం ఒకవేళ అబద్ధం ఆడామని ఎవరికైనా తెలిసిపోతే. అదే తీర్పులో తెలిసిందనుకోండి, మొత్తం అందరి ముందు మనం తలదించుకోవాలి కదా. అందుకే ఎప్పుడు కూడా అబద్ధములు అనేవి మన నోటి నుండి రాకుండా జాగ్రత్త పడాలి. సత్యం కొంచెం గాయపరుస్తుంది, కొన్ని మనల్ని సమస్యలోకి నెట్టేస్తుంది. అయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే అక్కడితో అయిపోతుంది. నేను ఎప్పుడన్నా అడుగుతున్నాను, ఏ విషయంలో మీరు తప్పించుకోవడానికి అబద్ధం ఆడారో, ఒక్క అబద్ధంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఒకటే అబద్ధంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక అబద్ధం చెప్తాం, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం. కొన్ని రోజులకి జీవితమే అబద్ధం అయిపోతుంది. ఎలా అయిపోతుందో తెలుసా? మన లైఫ్, మన మాటకి రెస్పెక్ట్ లేకుండా పోతుంది తెలుసా? వీళ్ళ మాటలు వేస్ట్ అని, వీళ్ళు ఎంత మాట్లాడినా అబద్ధమే మాట్లాడదు, వీళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. అది ఎంత అసహ్యమైన పరిస్థితో తెలుసా? దేవుని ప్రతినిధులుగా ఉండాల్సిన మనల్ని ప్రజలు వీళ్ళ మాటే కరెక్ట్ లేదని అసహించుకున్నారు అనుకోండి, మన లైఫే ఫెయిల్ అయిపోయినట్లు అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా సత్యాన్ని విడిచిపెట్టొద్దు, అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకొకటి, బాధ సంతోషం, దుఃఖం సంతోషం. ఈ రెండింటిలో ఏది బెస్ట్? మనకి సంతోషమే బెస్ట్ కదా, అదే కోరుకుంటాం అందరం. దుఃఖం ఎవరికి ఇష్టం ఉండదు. అఫ్కోర్స్ సమ్టైమ్స్ దుఃఖం కూడా అవసరమనే బైబిల్ చెప్తుంది, కానీ జనరల్గా బైబిల్ అంతట్లో కూడా అన్నిటి యందు నువ్వు సంతోషపడాలి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండవు, ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని బైబిల్ చెప్తుంది అన్నమాట. సో జాయ్ చాలా బెస్ట్, కాకపోతే అది దేవునిలో ఉన్నటువంటి ఆనందం అయితే మరీ మంచిది అన్నమాట. ఆనందం లోకంలో కూడా ఉంటుంది, బట్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ లైఫే ఇంకొకరికి ఆనందదాయకంగా మారుతుంది అన్నమాట. అంటే నవ్వుల పాలైపోతాం మనం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆనందాన్ని కోరుకోవాలి, బట్ అది దేవునిలో కోరుకోవడం మనం నేర్చుకోగలగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెగిటివిటీ, పాజిటివిటీ. ఏది బెటర్ అంటారు? పాజిటివిటీ ఆబ్వియస్లీ, బట్ మనం నెగిటివిటీ చూస్తాం, కానీ దాంట్లో కూడా ఒకళ్ళు పాజిటివిటీని చూసేవాళ్ళు ఉన్నారు. మనం చూసే కన్నును బట్టి మనం చూసే ప్రతి పరిస్థితి ఆధారపడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అందుకే మన లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మనకి నెగిటివ్గానే అనిపిస్తుంది, బట్ ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీ మాత్రం మన లైఫ్లో మనం తీసుకోకపోతే జీవితంలో మనం ఎప్పటికీ ముందడుగు వేయలేం. అర్థమవుతుందా? చూసే కన్నును బట్టి ఆధారపడి ఉంటుంది. రెండూ ఉంటాయి, ప్రతి దాంట్లో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. బట్ నీకేం అవసరం? నీకు ఏది బెస్ట్? పాజిటివిటీ. అప్పుడు అదే తీసుకుని వదిలేసేయి. ఇప్పుడు మన ఇంట్లో వంకాయలు బెండకాయలు కోస్తారుగా, కోసేటప్పుడు అందులో పుచ్చులు వచ్చినాయి అనుకోండి, మొత్తం తెచ్చిన వంకాయలన్నీ బయట పడేస్తారా? ఏం చేస్తాం మనం? ఆ వంకాయని వంకరగా కట్ చేసేసి ఆ పుచ్చు పక్కన ఆడేసి మంచిది మాత్రం మనం తీసుకుని ఇంట్లో కర్రీ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఒక చోట పుచ్చు ఉందని చెప్పి మొత్తం వంకాయ అంతా పాడేస్తామా?
ఏది పనికిరాదో అది పక్కన పడేసి ఏది పనికొస్తుందో దాన్ని మనం తీసుకుంటాం. మరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లో కూడా అదే చేయొచ్చు కదా మనం. బట్ అక్కడ ఏం చేస్తామో తెలుసా, నెగిటివిటీ మాత్రమే మనం తీసుకుని పాజిటివిటీని పక్కన పడేస్తాం. అందుకే ప్రతిసారి మన లైఫ్లో ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎదుటివారితోటి సరైన రీతిలో సంబంధాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నాం. ప్రతి దాంట్లో మనం పాజిటివిటీ తీసుకుంటే అసలు ఎవరితోటైనా మనకి ఏమైనా ద్వేషభావం కలిగే అవకాశాలు ఉన్నాయా? ఛాన్సే లేదు అసలు. అందుకే ఏదైనా సరే, ఇవే కాదు ఇంకేదైనా సరే తీసుకోండి, బట్ అన్నింట్లో మీ లైఫ్కి ఏది ఉపయోగపడుతుందో, మీరు దేవుని కొరకు బ్రతకడానికి మీకు ఏది సహకరిస్తుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెగిటివిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ కింద లైన్లో చెప్పే మాట ఏంటి, అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీకు ఎదుటివారిని ద్వేషించాలంటే ద్వేషించు, ఎదుటివారిలో నెగిటివిటీ చూడాలనుకుంటే నెగిటివిటీనే చూడు, లేకపోతే లోకంలో ఆనందించాలనుకుంటే వీళ్ళు ఆనందించు. బట్ వీటన్నిటిలో బట్టి ఒకరోజు నువ్వు జడ్జిమెంట్లోకి వస్తావని మాత్రం మర్చిపోకు అని అన్నాడు. సో తీర్పు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది మర్చిపోయామంటే లైఫ్ అంతా మర్చిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి విశ్వాసం ఏం చేయాలనంటే లైఫ్ని ఎప్పుడూ కూడా జడ్జిమెంట్ ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు దేశంలో కొద్ది వరకైనా నేర చరిత్ర అనేది తగ్గుతుందనంటే దేన్ని బట్టి తగ్గుతుంది? ఒక వ్యక్తి దొంగతనం చేయాలనుకున్నాడు అనుకోండి, దొంగతనం చేయాలనుకున్నప్పుడు కొంచెం భయపడతాడు. ఎందుకు? పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంది, లా ఒకటి ఉంది, వాటిని బట్టి మనం తీర్పులోనికి వస్తాం, శిక్ష విధింపబడుతుందన్న భయంతో చాలామంది వాళ్ళ లైఫ్ని కంట్రోల్లో పెట్టుకుని ఉండగలుగుతున్నారు. అదే విషయంలో దేవుడు కూడా మనల్ని తీర్పులోనికి తెస్తాడనే విషయం మనం బాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, చాలా విషయాల్లో మనం చెడుకు దూరంగా ఉండగలుగుతాం, మంచిని మనము అవలంబించగలుగుతాం. సో జడ్జిమెంట్ అనేది ఉన్నది అని మనకు గుర్తుంటే ప్రతి దాంట్లో మంచినే మనం తీసుకోగలుగుతాం, చెడుని పక్కన పెట్టేస్తాం. అదే జడ్జిమెంట్ ఉందని మర్చిపోయాం అనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, మన వలన అనేకల జీవితాలు పాడైపోతాయి, దేవుని ఉద్దేశాలు కూడా నాశనం అయిపోతాయి. అందుకే అంటున్నాడు, ఏదైనా చెయ్యి కానీ తీర్పు ఉందని మర్చిపోకు. ఈరోజు మనకు కూడా ఆప్షన్ ఉంది, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం, బట్ జడ్జిమెంట్ ఉందని మర్చిపోకండి. దేవుని జడ్జిమెంట్ల నుండి తప్పించుకోలేము, దాన్ని మనము భరించలేము కూడా. చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు ఇప్పటిదాకా కరుణామయుడిగానే మనకు పరిచయం, కానీ దేవుడు రోషము కలిగిన వాడని కూడా బైబిల్ చెప్తుంది. ఆయన రోషమును మనం తట్టుకోలేము, దాన్ని మనం చూడలేము కూడా. అంత కోపమును దేవుడు ఆ టైంలో కనుపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి ఉందాం. యవ్వన కాలం చాలా శ్రేష్టమైనది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు విన్న ఈ మాటలను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. నిజంగానే నాయన, యవ్వన కాలంలో అన్నింటికీ మేము ఆకర్షితులం అయిపోతున్నాం. ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించలేనటువంటి అజ్ఞాన స్థితిలో మా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి ఈరోజు ఆ పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విమోచించండి నాయన. మాకు కూడా అవగాహన కలుగు చేయండి. మంచి వాటిని మేము కోరుకోవడం, మంచి వాటిని అనుసరించటం మాకు నేర్పించండి. ఎందుకంటే తీర్పు ఉంది నాయన. ఈరోజు ఏదైనా సరే చేయగానే అయిపోవట్లేదు. ఆ చేసిన ప్రతిదాన్ని బట్టి ఒకరోజు తీర్పులోనికి మేము ఎడవబడతాం. ఆ రోజు ఆ తీర్పు మాకు వ్యతిరేకంగా ఉండి మేము నష్టపోయే పరిస్థితి రాకుండాన్నట్లుగా ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని దయచేయండి. విన్న మాటలు మాలో ఫలింపు చేసి ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. ఇంకా ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరినీ కూడా మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.